బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంబటి రాంబాబు ఇక్కడ నాకు ఒక దెబ్బని చూసారా, ఈ దెబ్బ ఎవరు కొట్టలేదు, నేనే జైల్లో టాయిలెట్లో జారి పడిపోయాను. ఎవరు అడగలా అక్కడ. బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను, నా అంతా నేను ఎవరి తప్పు లేదు. రాంబాబు గారు మీ చేతి మీద మరకేంటి, రాంబాబు గారు మీకు ఆ దెబ్బ పోలీసులు కొట్టారా అని ఎవరు అడగలా. దానికి ఆయనే వచ్చి చూపించాడు. కానీ ఈ రోజు నేపథ్యం ఏంటని అడుగుతున్నారా? వస్తున్నా. హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఏంటంటే సిఐడి కాదు, సిట్ కాదు, వేరే స్వతంత్ర దర్యాప్తు సంస్థ వేసి నా పైన జరిగిన కస్టోడియల్ టార్చర్ అండ్ ఇల్లీగల్ వేలో నన్ను రిమైండ్లో ఉంచారు, దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయాలంట. కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు, 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు, పేర్లు కూడా తెలుసు. దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఈయన కస్టోడియల్ టార్చర్ వర్డ్స్ ఎక్కడ బెయిల్లో రాలా. బెయిల్లో ఎంతసేపు ఈయనకు ఆరోగ్యం బాగాలేదు, కొంచెం సుస్థి చేస్తుంది అంబటి రాంబాబుకి, సో ఇంటికి పంపించాలి అని చెప్పి న్యూస్లోనే చిరతపులు కూడా బయట తిరిగింది అనుకోండి, ఆ విషయం వేరే విషయం. సో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అంబటి రాంబాబు ఎక్కడ కూడా కస్టోడియల్ టార్చర్ గురించి మాట్లాడలా. బయటకు వచ్చిన తర్వాత సడన్ గా కాపు కులంలో అంబటి, కాపు టైగర్ అంబటి, జగన్మోహన్ రెడ్డి అనేసి వెళ్ళిపోయాడు కదా. అంబటి రాంబాబు అని ఒక మంత్రి, కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా, నేను ఒక టైగర్ అని కూడా చెప్తా. నేను ఆ మాట తర్వాత నేనంటే వీరుడు ఎవరు లేరు అని చెప్పి నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అంట.